రైట్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నమస్తే తెలంగాణ. యూరియా సంక్షోభం వెనుక పెనుకుట్ర. సన్నాల బోనస్ చెల్లింపులకు యూరియా కొరతకు సంబంధం ఉందా? బోనస్ భారాన్ని తగ్గించేందుకు కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారా? ఆహారోత్పత్తినే దెబ్బతీసేలా సర్కారు వ్యవహరిస్తున్నదా? అన్నదాతల ఆరుగాలం కష్టాన్ని అవహేళన చేస్తున్నదా? జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానాలనే రేకెస్తున్నాయి. పంట కొనుగోళ్లు బోనస్ ఎగవేతకే కొరత సృష్టించారు కేటీఆర్. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. 21 నెలల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం. సర్కారుపై తీవ్రస్థాయి ప్రజా వ్యతిరేకత. 2.2 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిండ్రు? 6 నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం. స్పీకర్ జాప్యం చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు. బాన్సువాడలో పోచారం ఓటమి తథ్యం. ఆయన పదవి గుడయ్యాక పోరాడతాం. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు. గులాబీ కండువా కప్పుకున్న ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి. పాలకుల పాపం ఇదేమి శాపం. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కేంద్రంలోని సింగిల్ విండో కేంద్రం వద్ద యూరియా కోసం 3 పిల్లలతో వచ్చి లైన్లో నిలబడి మహిళా రైతు ఆకలికి ఏడుస్తున్న పసుకందుకు అక్కడే పాలిస్తున్న దృశ్యం ఘోరంగా ఉన్నది. వాస్తవానికి యూరియా కాడ నిన్న యూరియా సెంటర్లకు వెళ్ళి చూస్తే అసలు అక్కడ మామూలుగా లేరు ప్రజల ఆవేదన. మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కదా, యూరియా సమృద్ధిగా ఉంది కానీ రైతులకు లైన్లో నిలబడే ఓపిక లేక ధర్నాలు చేస్తున్నారు ఎంత వాస్తవం ఉంది ఏందని వెళ్ళి చూస్తే అసలు ఒక్కసారి అక్కడికి వెళ్ళగానే ప్రజల ఆవేదన చూడాలి. అసలు మన ఛానల్లో ఉంది ఆ వీడియో చూడండి. వాళ్ళు వర్ణనాతీతంగా ఉన్నది అదే పరిస్థితి. యూరియా అడిగినందుకు కేసు. ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం రైతు మానుక లక్ష్మణ్ ఇంటికి చేరుకొని ఆరా తీస్తున్న పోలీసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని రైతు లక్ష్మణ్ వేధింపులు. వీడియో వైరల్ కావడంతో పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు. క్షమాపణ చెప్పాలని వేధింపులు. నిరాకరించిన రైతు లక్ష్మణ్. గ్రామస్తులు తిరగబడడంతో అరెస్టుపై పోలీసులు వెనుకంజ. 6 గంటల పాటు విచారణ. సిరిసిల్ల జిల్లాలో నిర్బంధ రాజ్యం. ప్రతి యూరియా ఇచ్చే సెంటర్ల వద్ద ఇద్దరు కానిస్టేబుల్ అని పెట్టింది ప్రభుత్వం. ఎందుకు? ఏమన్నా ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ఓట్లు వేస్తున్నారా రిగ్గింగ్ చేయడానికి? యూరియా తీసుకునే దగ్గర పోలీసులకు ఏం పని? అంటే అసలు యూరియా ఉంది కదా, అక్కడ గొడవలే లేవు కదా. రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారం పోలీసులు ఎందుకున్నారు? నిన్న ఎక్కడికి వెళ్ళి చూసినా 2 పోలీసులు ఉన్నారు. యూజ్లెస్ ఫెలో, రాస్కెల్, ఈడియట్. ఉన్నతాధికారుల తిట్ల పురాణం. హడలెత్తిపోతున్న కింది స్థాయి అధికారులు. సిబ్బందిపై కొందరు ఐఏఎస్ల దుర్భాషలు. ఇటీవల సచివాలయంలో ఐటీ పరిశ్రమల సెక్రటరీ బూతులతో అధికారి గుండెపోటు. వీఆర్ఎస్ తీసుకునే యోచనలో మరికొందరు. రాజీనామాకు సైతం సిద్ధపడే ఉద్యోగులు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చర్యలు చేపట్టాలని టీజీఎస్ఓఏ వినతి. సీఎంకు ఫిర్యాదుపై సిద్ధమవుతున్న సంఘాలు. ఒక్కో బదిలీకి 20 లక్షలు. బిగ్ బ్రదర్తో ఓ ఉన్నతాధికారి కుమ్మక్కు. తన పరిధిలో ఇష్టారీతిగా ఎస్హెచ్ఓల ట్రాన్స్ఫర్. నెలల వ్యవధిలో 2 సార్లు స్థానచలనం. నేతల అండతో జోరుగా రియల్ సెటిల్మెంట్. ఆ పోలీస్ కమిషనరేట్లో ఆయనదే హవా. మడుగులొత్తుతున్న అధికారులు. ఇది పరిస్థితి. ఇక ఈ నడుస్తూనే ఉంటాయి కానీ ఉన్నతాధికారులను పట్టుకోవాలి, చిన్న వాళ్ళని కాదు. టీచర్లు బాగా కష్టపడండి, నేను మళ్ళీ సీఎం అవుతా. విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు టీచర్లు కారణమే. బడుల్లో ఫుడ్ పాయిజన్లతో బాధ కలుగుతున్నది. ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం తినాలి. గురు పూజోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రాజకీయ నాయకులు కూడా అదే ఫుడ్ తినాలి. అట్లనే అసెంబ్లీ జరిగినప్పుడు కూడా అంతే, ఎంత క్వాలిటీతో పెడుతున్నారో స్కూళ్ళలో కూడా అంతే పెట్టాలి. చెక్ చేయాలి వాటిని. రేవంత్ ఎప్పటికైనా బీజేపీలోకే. మంత్రి కోమటిరెడ్డిది కూడా అదే బాట. ఇప్పటికే గడ్కరీ, అమిత్ షాతో రహస్య భేటీ. సీఎంకు మంత్రులు సమన్వయం లేదు. యూరియా కొరతపై తలో మాట నిదర్శనం. మీడియాతో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. హ్యూమ్ రోడ్లకు తాత్కాలిక బ్రేక్. కాంట్రాక్టర్ల నుంచి అభ్యంతరాలు. నిధుల సమీకరణపై రాని స్పష్టత. ఆగస్టు దాటినా టెండర్లు లేవు. మార్పు యోచనలో సర్కార్. ఇండియన్స్ ఇక చాలు. అమెరికా అంతా ఇప్పటికే మీతో నిండిపోయింది. కొత్తగా ఇక్కడికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీ వల్ల ఉద్యోగాలు, అవకాశాలు కోల్పోతున్నాం. భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారుల ప్రచారం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ నినాదాలు. ఆంక్షలతో ప్రవాసీయుల్ని తరిమేయాలని డిమాండ్. సోషల్ మీడియాలో ఉధృతంగా పోస్టులు, చర్చలు. ఒక సర్వే చేస్తే ప్రపంచంలో ఏ దేశంలో నుంచి అత్యధిక వలసలు ఉన్నాయి, అబ్బో ఈ దేశంలో మేము బతకలేము రా బాబు, తక్షణమే వెళ్ళిపోతాం అనే అత్యధిక వలసలు ఉన్న దాంట్లో నెంబర్ 1 స్థానంలో మన ఇండియానే ఉంది. అంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఎక్కువ వెళ్తారు కాబట్టి అదొక రీజన్. ఇంకొకటి
కొద్ది స్థాయి చదువుకొని కొద్దిగా ఎఫర్ట్ పెట్టే స్తోమతున్న ప్రతి ఒక్కరు బయట దేశానికి వెళ్ళిపోతున్నారు. అట్లనే మన చట్టాలు, మన ప్రజాస్వామ్యం. మరి హైడ్రా పేరిట 50 లక్షల వసూలు. పహాడీ షరీఫ్ లో ఫిర్యాదు చేసిన హైడ్రా ఏసీపీ, న్యాయవాది సహా ముగ్గురిపై కేసు నమోదు. వృద్ధ భారతం. దేశంలో పెరుగుతున్న సీనియర్ సిటిజన్లు. 50 ఏళ్లలో 17% తగ్గిన పిల్లల నిష్పత్తి. 5.2 నుంచి 1.9కి తగ్గిన సంతానోత్పత్తి రేటు. వయోధికుల జనాభా అత్యధికంగా కేరళలో. పెరుగుతున్న శ్రామిక వయో గ్రూప్ సంఖ్య. వాస్తవాలు వెల్లడించిన ఎస్ఆర్ఎస్ నివేదిక. ధరణి దరిద్రాన్ని వదిలిస్తున్నాం, భూభారతిని సక్రమంగా అమలు చేయండి సీఎం రేవంత్. సాదా బైనామాల సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి. తప్పులు కప్పిపుచ్చుకోవడానికే గత పాలకులు వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? తెలంగాణ ప్రజలకు భూమికి అవినాభావ సంబంధం. భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తరిమి కొట్టారని కామెంట్. 5107 మందికి జీపీఓలుగా నియామక పత్రాలు అందజేస్తాయి. ఈ వాస్తవానికి 5107 మంది జీపీఓలను నిరుద్యోగుల నుంచి రిక్రూట్ చేసుకోవాలని నిరుద్యోగుల నుంచి గట్టి వాదన ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదని, ధరణి వల్లే వచ్చాయని అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ లో శుక్రవారం జరిగిన కొలువుల పండగ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5107 మంది గ్రామ పాలనా అధికారులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూమితో చెలగాటమాడిన వారెవరూ ఆధిపత్యాన్ని సాధించలేరని, అది అసాధ్యమని పేర్కొన్నారు. ఆమోదమా రాష్ట్రపతికా? బీసీ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ. రాజ్భవన్ కు లీగల్ టీంను పిలిపించుకుని సలహా తీసుకున్న జిష్ణుదేవ్. గతంలో ఇదే చట్ట సవరణ ఆర్డినెన్స్ రాష్ట్రపతికి పంపిన రాజ్భవన్ ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎన్నికలకు లైన్ క్లియర్, లేదంటే ఎస్టీ రిజర్వేషన్లకు ఇచ్చినట్టే ప్రత్యేక జీవోతో ముందుకు వెళ్లాలని వచ్చిన గవర్నర్ చేతిలో ఉంది. బట్ గవర్నర్ అనఫీషియల్ గా మాట్లాడుకోవాలంటే కేంద్రం నిర్ణయం ఫైనల్ అవుతుంది. గవర్నర్ రాజముద్ర అనేది. ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారు. హైడల్ పవర్ డబుల్. రాష్ట్రంలో భారీ వర్షాలతో జల విద్యుత్ ఉత్పత్తి బాగా పెరిగింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2903 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది సమయానికి 1517 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయింది. అంటే ఈ ఏడాది ఉత్పత్తి రెట్టింపు స్థాయిలో నమోదైంది వర్షాల వల్ల. కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం. ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. పేద పిల్లల జీవితాలు మార్చేలా ఎడ్యుకేషన్ పాలసీ. విదేశాల్లో అధ్యాయానికి ఏటా 200 మంది టీచర్లు. ఫుడ్ పాయిజన్ ఘటనలతో చాలా బాధపడ్డాను. ఇకపై టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి. గత ప్రభుత్వంలో ప్రైవేట్ వర్సిటీలు పెట్టి విద్యను వ్యాపారం చేశారు. అస్తవ్యస్తమైన విద్యాశాఖను సెట్ చేసేందుకే తన దగ్గర ఉంచుకున్నట్లు వెల్లడి. హైదరాబాద్ లో టీచర్స్ డే వేడుకలు. 120 మంది బెస్ట్ టీచర్లకు అవార్డులు. విద్యాశాఖను సీఎం గారి దగ్గర పెట్టుకున్నారు. గతంతో పోలిస్తే అయితే రివ్యూలు చేస్తున్నారు దాని మీద. బట్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ 1,00,000 మందితో నిర్వహిస్తాం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. లోకల్ బాడీ ఎన్నికలకు గడువు పొడిగించాలని కోర్టును కోరుతాం. బీసీ రిజర్వేషన్లు ప్రకటించాకే నిర్వహిస్తాం. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. వారం 10 రోజుల్లో గ్రామ మండల జిల్లా కమిటీలు. కవితను కాంగ్రెస్ లో తీసుకునే ప్రసక్తే లేదని వెల్లడి. యూరియా స్టోరీ అయిపోయేంత వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగవు. ఇది ప్రజలకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ఎందుకంటే ఒక్క ఓటు కూడా పడదన్న విషయం. భారత్ కు దూరమైన రష్యాతోనూ సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఆ 2 దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్లిపోయాయి. 3 దేశాలు కలిసి కలకాలం వర్ధిల్లాలంటూ సెటైర్. 3 దశాబ్దాల 3 యుద్ధాలను ఆపాయని వెల్లడి. చెప్పు ఇక మరో. మహిళా ఐపీఎస్ కు అజిత్ పవార్ బెదిరింపులు. మహిళా ఐపీఎస్ ఆఫీసర్ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బెదిరించారు. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆమెపై నోరు పారేసుకున్నారు. ఈ వివాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అట్లున్నాయి మరి ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి. రాజకీయ నాయకుల చేతిలో బందీలుగా మిగిలిపోయారు వారు పాపం. ముంబైలో హై అలర్ట్. మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు వాట్సాప్ లో సందేశం. 400 కేజీల ఆర్డెక్స్ తో
కోటి మందిని చంపుతామని బెదిరింపులు. 14 మంది పాక్ టెర్రరిస్టులు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. లష్కర్ ఏ జిహాదీ పేరుతో హెచ్చరిక, అప్రమత్తమైన పోలీసులు. గాంధీ ఆసుపత్రిలో ఓపీ కోసం క్యూ పెట్టిన పేషెంట్లు. రాష్ట్రానికి సుస్థి. విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్. ప్రతి 10 మందిలో 2కి జ్వరాలే. సర్ది, దగ్గు, ఫీవర్ తో హాస్పిటల్స్ క్యూ. కిక్కిసిపోతున్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్. ఆగస్టుతో పోలిస్తే 40% పైగా పెరిగిన జనరల్ ఓపీ. 100లో డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు. వరుస వర్షాలు, వాతావరణ మార్పులే కారణం అంటూ డాక్టర్లు. మన జాగ్రత్తలో మనం ఉండాలి వీలైనంత వరకు ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం. హైదరాబాద్ కు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్. శ్రీశైలానికి వెళ్ళొచ్చి నేషనల్ పోలీస్ అకాడమీలో బస. నేడు ట్రైనీ ఐపీఎస్లకు లెక్చర్. అనంతరం ఢిల్లీకి పయనం. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో ప్రవీణ్ పర్యటనకు ప్రాధాన్యం. సర్కార్ చేతికి అవినీతి అధికారుల చిట్టా. ఇప్పటికే 5 శాఖలకు సంబంధించి 18 రిపోర్టులు ఇచ్చిన ఏసీబీ ఆ నివేదికల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు. మున్సిపల్, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్, రిజిస్ట్రేషన్ల శాఖల్లో ఎక్కువ కరప్షన్. అది అందరికీ తెలిసిందే. సామాన్యున్నట్టుగా చెప్తాడు. మన రాష్ట్రంలో ఎట్లుంటుందంటే, మన రాష్ట్రాన్ని కాదు దేశంలో కూడా పరిస్థితి ఎట్లుంటుందంటే, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ లంచాలు తీసుకుంటారని అట్లా రోడ్డు మీకు చిన్న పిల్లగా అన్నట్టు చెప్తారు. కానీ మరి అది ఎందుకు అట్లా నిర్లక్ష్యం గురైందో అర్థం కాదు. ఎందుకంటే తీసుకునే వారు ఎవ్వరు లేరు కాబట్టి, ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు. ధరణి దోపిడీ కోసమే అది నాటి పాలకులు అంటించిన వైరస్. ఆ దుస్థితిని భూభారత్ చట్టంతో దూరం చేశాం. గత ప్రభుత్వంలో అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు నాడు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు. భూమి చేపట్టిన వాళ్ళని తరిమి కొట్టిన తెలంగాణ. గ్రామ పాలనా అధికారుల నియామక పత్రాలు పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో అక్రమాలు బయటికి రాకుండా ఉండేందుకే నాడు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారంటే అక్రమాలు జరిగినాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి కదా. భూమిని చెరపట్టిన వాళ్ళని తరిమి కొట్టిన తెలంగాణ అంటే ధరణి పేరుతోటి 1000 ఎకరాలు కబ్జా చేసిరు, లక్షల ఎకరాలు కబ్జా చేసిరని నోటితోటి ముఖ్యమంత్రి స్వయాన తన నోటితో చెప్పిన పరిస్థితుల్లో నిరూపించాలి. ఎన్ని 1000 ఎకరాలు కబ్జాకు గురైనవి మీరు తీసుకున్నారనేది పూర్తి డేటా ఇవ్వాలి. ఇప్పుడు ఒక రైతు కడుపు మంటతోటి, ఆకలి మంటతోటి తన జరిగిన అన్యాయానికి ఆవేదనతోని ఒక మాట అన్నందుకే తక్షణమే పోలీసు కేసు పెట్టి తనను మానసిక వేదకు గురి చేస్తున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి గత ప్రతిపక్షాన్ని, గత ప్రభుత్వాన్ని డైరెక్ట్ వేల లక్షల ఎకరాలు దోచుకున్నారు ధరణి పేరుతోటి, అందుకే భూభారత్ ఇచ్చినాం అన్నావు కదా, ఇది చూపెట్టాలి. అది ఆరోపణ, నిందేస్తున్నావా, మరి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారా అంటే ఒక రాజకీయ నాయకుడు ఏదైనా అనొచ్చు, ఏ విమర్శ అయినా చేయొచ్చు వేరే రాజకీయ నాయకుడిని. ఒక సామాన్యుడు మాత్రం తన ఆవేశానికి ఒక మాట అనకూడదు. తన బాధ కలిగినందుకు, తన ఆవేదన చెందినందుకు ఒక మాట అంటానికి వీల్లేదు, కేసు పెడతారు. ఒక ముఖ్యమంత్రి ఏ మాట అయినా అనొచ్చా? గత ప్రభుత్వం 1000 ఎకరాలు స్వాధీన పథకం నిరూపించండి. మరి జనాలను మీరు అమాయక జనాలను పిచ్చోళ్ళని చేస్తారా ఇష్టం వచ్చినట్టు చెప్పి? ధరణి పేరుతోటి 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు తీసుకుంటే తెచ్చి చూపెట్టండి. చూపెట్టి అప్పుడు చెప్పండి మీరు నమ్ముతారు. లేకపోతే ఒప్పుకోవాలి బహిరంగంగా. నోటికి వచ్చినట్టు మాట్లాడినాం, జనాలను ఉత్తేజపరచడానికి మాట్లాడినాం, మిమ్మల్ని గొర్రెలు చేయడానికి మాట్లాడినాం, పిచ్చోళ్ళని చేయడానికి మాట్లాడినాం అని ఒప్పుకోండి. అమాయకులు జనాలు వింటారు కదా అని మీరు ఈజీగా ఆయన అంత కబ్జా చేసిండు, ఈయన ఎంత కబ్జా చేసిండు మాటల వరకే పరిమితం. కాళేశ్వరంలో అంత జరిగింది, ఇంత జరిగింది అని దాంతో ఎలక్షన్స్కి వచ్చేసి అధికారాన్ని సాధించారు కదా, మళ్ళీ మా చేత కదా అని సిబిఐకి ఇచ్చారు కదా. ఇది కూడా అంతేనా? ధరణికి 4 రోజులు ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ ధరణితోటి, ఫోన్ ట్యాపింగ్లతోటి, గొర్రెల పంపిణీతోటి ఎలా తీసి మళ్ళీ లాస్ట్ కానీ సిబిఐకి ఇవ్వండి అంటే జనాలు పిచ్చోళ్ళు, వినేటోళ్ళు. మీకు అధికారం కట్టబెట్టినారు పిచ్చోళ్ళు. ఇప్పుడు భూభారతి అమలు చేశారు కదా, ధరణిలో ఎన్ని 1000 ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు కబ్జాకు గురైనాయో భాజపా ప్రభుత్వం బయట పెట్టాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. చీకటి ఒప్పందాలు చేసుకొని సిబిఐకి అప్పచెప్పడం కాదు. ప్రజలకు అదే అనుమానం వస్తుంది. మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని భయపడి వాళ్ళని ఏం చేయలేక, మీకు ఆ చిత్తశుద్ధి లేక, వాళ్ళని 10 దొంగతనాలు వాళ్ళు చేస్తే పట్టుకుంటే మీరు చేసిన 100 దొంగతనాలు వాళ్ళు రేపు బయటకు తీస్తారని భయపడి సిబిఐకి ఇస్తున్నారేమో అని మాకు అనుమానం వస్తుంది. సామాన్య మానవులుగా, ఈ రాష్ట్రానికి చెందిన సామాన్య ప్రజలుగా మాకు అనుమానం వస్తుంది మీ మాటల పట్ల. ఊరికే నిందలేస్తే, అంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిందలేస్తే సామాన్య మానవుడు ఎందుకు నోటికి వచ్చిన మాట మాట్లాడతారు. అధికారంలో ఉండి యథా రాజ తదా ప్రజ అంటే రుగన అనలేదు కదా, యథా రాజ తదా ప్రజ అని. మీరు నోటికి వచ్చిన మాట ఈజీగా 1000 మంది ముందట, లక్షలు కోట్ల మంది చూసే మీడియాలో సర్క్యులేట్ అవుతుంటాయి మీ నోటి మాటలు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి చెందిన పౌరుడు ఈ ముఖ్యమంత్రి చూసి మాటలు అనే మాటలని అట్లా మాట్లాడతాడు, వేరే తిరిగి అట్లా మాట్లాడతాడు.
ఎందుకు కేసులు పెడతారు? మాట్లాడితేనే కేసులు పెట్టేటట్టయితే రాజకీయ నాయకులు ఒక్కరు కూడా బయట ఉండరు. మీకో న్యాయం, ప్రజలకో న్యాయమా? ఆకాశం ఎత్తు విజయాలకు మార్గం విద్య. విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకోవడమే గురువుల గొప్ప బహుమతి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులో ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ నుంచి 4, ఏపీ నుంచి 3 పురస్కారాలు. పేద పిల్లల జీవితాలు మార్చేలా తెలంగాణ విద్యా విధానం. విద్యాశాఖను తీసుకోవద్దని కొందరు సూచించినా నా వద్దే పెట్టుకున్నా. గత పాలకులు విద్యను వ్యాపారంగా మార్చి ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు. ఏటా 200 మంది టీచర్లను విదేశాల్లో అధ్యాయానికి పంపిస్తాం. గురు పూజోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రతి మండలానికి మోడల్ స్కూల్, మొత్తం ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ చేస్తామని చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. ఇప్పటివరకు ఎన్ని మండలాల్లో చేశారు? 2 సంవత్సరాలు అయింది కదా. 20 నెలలకు పైగా పరిపాలించారు కదా. ఎంత బడ్జెట్ పెట్టి ఎన్ని మండలాల్లో ఎన్ని స్కూళ్ళను ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్గా మార్చారు? అంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటినా ఇంకా గత ప్రభుత్వం పైపడి వాళ్ళు అట్లా చేసారు, వాళ్ళు అట్లా, ఇంకెన్నేళ్ళు వాళ్ళు చేసిరనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఇంకెన్ని రోజులు చెప్తారు? మీ మార్పులు చెప్పండి. ఇగో దీంట్లో ఈ మార్పు చేసాం, దీంట్లో ఈ మార్పు చేసాం, అది చెప్పండి. మీరు నమ్మతాం. ప్రజలను తప్పుదోవ పట్టియొద్దు, అధికారం మన దగ్గర ఉంది కదా అని. భారత్ రష్యాలకు దూరమయ్యాం, అవి చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయి. ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజా వ్యాఖ్యలు. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మరోసారి సుప్రీంకోర్టు వెళ్తాం. కేటీఆర్. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు. ఉపాధి హామీతో పొలాల పునరుద్ధరణ, వర్షాలకు దెబ్బతిన్న భూముల్లో పన్నులు. ప్రభుత్వ నిర్ణయం, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు. అక్కా చెల్లెళ్లకు మీరేమంతన్న కానుక. ఎస్హెచ్జి సభ్యులకు ఉచిత చీరల పంపిణీ పథకానికి పేరుది. మీరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ధరణిలో అన్ని వేల ఎకరాలు ధరణి పెనుభూతం అది ఇది అన్ని చెప్తారు కదా. మీరు ఎందుకు హైకోర్టుకి వెళ్ళట్లేరు, సుప్రీంకోర్టుకి వెళ్ళట్లేరు? రాష్ట్ర ప్రభుత్వం ఉత్తగా మా మీద నిందలు వేస్తుందని. నిజంగానే దోచుకుర్రా మీరు? అంటే మీ ఇద్దరు మంచిగా ఉంటారు, కార్యకర్తలు కొట్టుకుంటారు మీరు చెప్పే మాటల వల్ల. ఇద్దరు నాయకులు ఎదురుపడితే ఒక్క మాట కూడా అనుకోరు, కరచలనం చేసుకొని అగ్గులు ఇచ్చుకొని మంచిగా టీ దాగి వెళ్ళిపోతారు. అదే ఇద్దరు కార్యకర్తలు ఎదురుపడితే ఎట్లుండదు తెలుసా? గ్రామ స్థాయిలో పరిస్థితి ఎవరిదో ఒక తలకాయ పగులుతుంది. మీరు ఇష్టం వచ్చిన దుర్భాషలు ఆడుకుంటారు సోషల్ మీడియా వేదిక. కలిసినప్పుడు మాత్రం ప్రేమ ఆప్యాయంగా కౌగులించుకొని మాట్లాడుకుంటారు. మీ ద్వేషం కార్యకర్తల్లో ఎట్లుంటే ఒక కాంగ్రెస్ ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఎదురుపడ్డాడంటే యుద్ధమే. ఇక్కడ గ్రామ స్థాయిలో మీరు చూస్తే పొర్రపాటున ఏదైనా మాట జారిందంటే కథ ఇక ఇటు నుంచి 10 మంది అటు నుంచి 10 మంది వచ్చి కొట్టుకొని వస్తారు. నాయకులు మాత్రం మొన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారు కలిసారు, ఎంత తిట్టుకురు ఇద్దరిని. మొన్న ఏం చేసిన వాళ్ళు కలిసినప్పుడు ఎదురుపడ్డప్పుడు అలాయ్ బలాయ్ చేసుకున్నారు. మరి అదే ఇద్దరు కార్యకర్తలు కలిస్తే నిన్న వినాయక నిమజ్జనం ముసుగులో ఎన్ని పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు తెలుసా? మీరు ఎవ్రీ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఈ రోజు రేపు హాస్పిటల్లోకి వెళ్ళి చూడండి, అడ్మిట్ అయిన పేషెంట్ల లిస్ట్ తీసుకోండి. ఎన్ని వినాయక నిమజ్జనాల కేసు వస్తే అవి కూడా 90% పార్టీలకు సంబంధించినవి ఉంటాయి. దుమ్మి కేసు ముసుగులో ఈ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తను కొట్టడం. వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు, జనాలు కొట్టుకొని వస్తారు. నేటి తరం మిత్ర సన్యాసం. ఒకరిద్దరితోనే స్నేహానికే ఇప్పటి పిల్లల మక్కువ. వర్చువల్ ఫ్రెండ్షిప్ వైపే ఎక్కువ మంది మొగ్గు. ఒంటరితనం, మానసిక సంఘర్షణలో భావి భారత పౌరులు. వాస్తవానికి చాలా నష్టం చేకూరే విషయం. ఒక్కొక్క వ్యక్తికి చాలా మంది స్నేహాలు ఉండాలి, ఆన్లైన్లో కదా ఆఫ్లైన్లో. ఒక క్లాస్ రూమ్లో 60 మంది ఉంటే అందులో 60 మంది ఫ్రెండ్స్ లాగా ఉండాలి. బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 10 మందికి పైగా ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఒక్కరిద్దరితో ఫ్రెండ్షిప్ చేసి పిల్లలకు ఫోన్లు ఎక్కువైపోయినాయి, అది ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. సమాజం ఎట్లుందో అట్లుంది. హైదరాబాద్లోని ఒక ప్రముఖ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న రిషిత్ను నీ తరగతిలో అందరి పేర్లు చెప్పగలవా అని అడిగితే నా ముందు బెంచి వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు అనే సమాధానం ఇచ్చింది. వాస్తవం. 10వ తరగతి చదువుతున్న నిహాలకు ఉన్నది ఒక్కడే స్నేహితుడు, అతనితో తప్ప మరెవరితో కలవడు. తను బడికి రాకుంటే ఇతను వెళ్ళడానికి ఇష్టపడాడు. పాపను కిందటి ఏడాది చదివిన సెక్షన్లోనే ఉంచండి, తన స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు 8వ తరగతి బాలిక తల్లిదండ్రుల విజ్ఞప్తి. ఇది పరిస్థితి పాపం పిల్లలది. మరి వాస్తవానికి మనం వాళ్ళని ఏం అనలేము. 90s, 80s, ఎర్లీ 2000 కిడ్స్కి
ఉన్న వరం ఏంటంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు. అందుకే స్నేహితులతో ఎక్కువ ఆడుకోవడానికి, బయటికి వెళ్ళి ఆడుకోవడానికి సమయం చాలా దొరికేది. స్కూల్కి వెళ్ళి వస్తే 4:30కు 4కి స్కూల్ అయిపోతే నైట్ పడుకునే 7, 8, 9 వరకు ఏం చూసేది కాదు. చూస్తే టీవీ చూడబుద్ది కాదు ఆ టైంలో. ఇంకేంది బయటికి వెళ్ళి పిల్లలతో అనుకో. ఇప్పుడు ఫోన్స్ మొత్తం ఈ జనరేషన్ ఇబ్బంది పడడానికి ఏకైక కారణం మొబైల్. మొబైల్ లేకుండా మనం బతికే పరిస్థితుల్లో లేము. వాళ్ళకు కనబడకుండా దాచే పరిస్థితి లేదు ఎంత కంట్రోల్ చేసుకున్నా. దీనికి ఏదో ఒక పెద్ద సొల్యూషనే చూడాలి, లేకపోతే ఒక జనరేషన్ దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి. రహదారులు ఛిద్రం. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు. వాహనదారులకు తప్పని ఇక్కట్లు. మరమ్మతులకు 785 కోట్లు అవసరం. ఎన్ని వేల కోట్లు పెట్టినా కూడా ఇదే పరిస్థితి రహదారులది మాత్రం. ఆ కాంట్రాక్టర్లు మంచి ఏరా అర్థం కాదు, మరి ఏందో తెలియదు. కానీ ఇవాళ వచ్చిందా భారతదేశ స్వతంత్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇవాళ జరిగిందా? తెలంగాణ రాష్ట్రం అని కాదు, ఇప్పుడు గత రాష్ట్రంలో మాత్రం రోడ్లు భవనాలు నిర్మించలేదా? కానీ ఎందుకు ప్రతి సంవత్సరం వేల కోట్లు రోడ్లపై దారపోసడే అవుతుంది, కానీ ఎక్కడ రోడ్డు చూసినా గుంటలే ఉంటాయి. ఎందుకంటే ఇది నిజాయితీగా పనులు చేయకపోవడం వల్ల. అధికారం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ నిజాయితీగా వేస్తే దానికి ఉంటుంది ఒక పరిమితి, ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. అప్పటి వరకు చెరిగిపోదు. కానీ క్వాలిటీ మెయింటైన్ చేయరు. అధికారులు లంచం తీసుకుంటారు, క్వాలిటీ చెక్ చేయరు. ఈ దేశంలో ఉన్నంత దుర్మార్గమైన అవినీతి వేరే ఏ దేశంలో లేదు. అందుకే వలసలు ఎక్కువ. వేరే దేశాలు పంపిస్తున్నా వెళ్ళిపోండిరా బాబు, ఇండియన్స్ రాకండి రా అని. హాజరు కాలేదు, అనుమతి తీసుకోలేదు. ఈ వైఖరిని సిఎస్ నుంచి ఊహించలేదు. ఆయన కార్యాలయం స్థాయిని తగ్గించేలా ఉంది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే. నిషేధిత భూముల వివాదంపై పిటిషన్ల విచారణలో హైకోర్టు అసంతృప్తి. 1.55 లక్షల వరకు తగ్గనున్న టాటా కార్ల ధరలు ఈ నెల 22 నుంచి అమలుకు. జీఎస్టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో అన్నదాత అవసరాన్ని దోచుకుంటున్నారు. యూరియాపై అదనంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు. ఒక్కో బస్తాపై 150 నుంచి 200 వరకు పెంచి విక్రయం. స్మార్ట్ టీచర్ల అవసరమే ఎక్కువ. విద్యార్థుల పురోభివృద్ధి కనిపెడుతూ వారికి చదువుపై ఆసక్తిని పెంచే స్మార్ట్ టీచర్ల అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. థాయ్ ప్రధానిగా అనుతిన్. థాయిలాండ్ తదుపరి ప్రధానిగా అనుతిన్ చెర్న్ వీరకుల్ ఎన్నికయ్యారు. అనుతిన్ కు 311 మంది ఎంపీలు ఓటేశారు. పాక్ నుంచి 400 కిలోల ఆర్టీఎక్స్. సరిహద్దు అతిపెద్ద సవాల్. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ చైనాతో సరిహద్దు వివాదమేనని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. దొంగ ముద్ర చెరుపుకోండి. గత ప్రభుత్వ పాలకుల భూదోపిడి విధానాన్ని ప్రజలకు వివరించండి. సీఎం రేవంత్ రెడ్డి. విఆర్ఓలు విఆర్ఏలను లేని లోటు 20 నెలల పాలనలో కనిపించింది. దొంగ ముద్ర చెప్పుకోండి అని ఎవరిని అన్నాడు? గత ప్రభుత్వ పాలకులు అన్నాడు, కార్యకర్తలను అనలేదు. ఇప్పుడు ఈ దీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది? కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు బీఆర్ఎస్ పార్టీ పాలకులను అన్నారు, గత ప్రభుత్వ పాలకులను అన్నారు. దొంగ ముద్ర చెప్పుకోండి, మీపై దొంగ ముద్ర పడ్డది. మీరు పాలించినప్పుడు ల్యాండ్ను దొంగతనం చేసిర్రు, నీళ్లను దొంగతనం చేసిర్రు, కరెంటును దొంగతనం చేసిర్రు, కబ్జాలు చేసిర్రు, భూ కబ్జాలు చేశారని పాలకులను అన్నది. కానీ ఆ గత ప్రభుత్వ కార్యకర్తలు, ఆ పార్టీ కార్యకర్తలు దొంగతనం చేసిర్రు, కబ్జాలు చేసిర్రు అని ఎక్కడ అనలేదు. ఎందుకు కార్యకర్తలకు వేరే కార్యకర్తలు అంటే ద్వేషం వస్తుంది? ఎందుకు కొట్టుకొని వస్తున్నారు జనాలు? మనందరం సామాన్య ప్రజలం. కోట్ల సంఖ్యలో మనం ఉన్నాం, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొట్టుకుంటున్నాం చూస్తురా? ఏ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అయినా ఇంకో ఎమ్మెల్యేలను కొట్టడం చూసిరా, తిట్టడం చూసిరా ఎదురు పడ్డప్పుడు? ఎందుకు కార్యకర్తలు ఆలోచించుకోలేకపోతున్నారు ఈ విషయాన్ని? ఒక గ్రామంలో 4,000 మంది ఉంటే అలా రాజకీయానికి సంబంధించి 1,000 మంది దాకా ఉంటారు కార్యకర్తల రూపంలో, అన్ని పార్టీలకు సంబంధించి 300 ఒక 4 రకాల పార్టీల్లో 312 మంది కార్యకర్తలు ఉంటే, 1200 మంది కార్యకర్తలు ఉంటే ఈ పదం అన్నందుకు ఇక కొట్టుకొని వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదం అన్నది బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక పోయి కాంగ్రెస్ కార్యకర్తల మీద కుట్టుడు. లేకపోతే ఇప్పుడు హరీష్ రావు అన్నాడు, పాలకులు ఉన్నాయి నెగిటివ్ మైండ్ సెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం అన్నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకుడు. ఎవరిని అన్నాడు? పాలకుల నెగిటివ్ మైండ్ సెట్ తో అభివృద్ధి ఎలా అన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారు? బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎదురుపడి కొట్టుకుంటారు. అవసరమా? హరీష్ రావు, రేవంత్ రెడ్డి కొట్టుకుంటూ చూసారు ఎక్కడన్నా మీరు? ఎందుకని ఆలోచించలేకపోతున్నారు కార్యకర్తలు? కార్యకర్తలుగా మీ పని ఏంది? మీ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలి. వాళ్ళు చేసే పథకాలను చెప్పండి ప్రజలకు. మా పార్టీ ఇది చేసింది, మీ పార్టీ చేయలేకపోయింది, ఇంతవరకే ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం ప్రజలుగా.
వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఏ నాయకుడైనా ఇంకో నాయకుడిని కొట్టడం చూసిరా ఎక్కడన్నా? ఎందుకు కార్యకర్తలే కొట్టుకుంటారు? ఎందుకు కేసులు అవుతున్నాయి మీ మీదనే? ఏ కార్యకర్త అయినా ఇప్పటి వరకు కేసులో ఇరికితే ఒక ఎమ్మెల్యే వచ్చి విడిపించడం చూసిరా మీరు స్టేషన్కు? నా కార్యకర్తను ఆ కార్యకర్త కొట్టిండు, ఆయనకు బెయిల్ ఇవ్వండి అని ఒక ఎమ్మెల్యే కోర్టులు మెట్లు కానీ స్టేషన్ మెట్లు కానీ ఎక్కడం చూసిరా? కార్యకర్త ఆలోచించాలి. ప్రజలుగా గ్రామంలో కలిసి ఉండడం నేర్చుకోవాలి మనం. ఇంకా ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు మంచిగా ఉంటుర్రు, మంచిగా హక్కులు చేసుకుంటుర్రు, టీలు తాగుతుర్రు, సీక్రెట్ కలుస్తున్నారు. మనకేమైంది? ప్రజలుగా కలిసి ఉండడం మంచి. ఒక గ్రామంలో ఉన్నాం, ఓ 4,000 మంది ఉన్నాం, హ్యాపీగా కలిసి ఉంటే అయిపోతుంది. ఎన్నికలు వస్తాయి, నీ పార్టీకి నువ్వు ప్రచారం చేయి, వాళ్ళ పార్టీకి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎందుకు కొట్టుకోవడాలు? ఎందుకు హాస్పిటల్కి వెళ్ళడాలు? ఎందుకు? ఒక్కరికి చెయ్యిరిన కాలిరినా తన కుటుంబం ఇటుది అయిపోతుంది. ఒక్కడి ప్రాణాలు పోయినా తన కుటుంబం అనాథ అయిపోతుంది. వాడు మనిషే కదా మనలాగా. ఏమొస్తుంది? ఒక పార్టీ కార్యకర్తను ఒక 20 మంది కలిసిపోయి నా పార్టీ నా మాట. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, నిన్న అర్ధరాత్రి 12ంటికి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్. వినాయక నిమజ్జనాల రీత్యా కొన్ని కేసులు వస్తాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పార్టీ కార్యకర్తను ఇదే సందని 20 మంది పెట్టారు. పాపం ఏ చెయ్యి ఏ కాలు కదలని పరిస్థితి. ఆ కుటుంబం ఏమైపోవాలి? ఆయన ఒక పార్టీకి పనిచేసిండు, ఆ పార్టీ పాలసీ నచ్చి ఏదో పనిచేసి నచ్చిండు, ఏదో మాట్లాడినాడు. నువ్వు కూడా 20 మంది కలిసి ఈ ఊపులో కొడితే ఆయన పరిస్థితి, ఆయన కుటుంబం అనాథ అయిపోతుంది. ఆయన జరుగుతాయి అలాంటి కేసులు వందలు. ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు రేపు డేటా తీస్తే వినాయక నిమజ్జనంలో పార్టీ కుమ్మక్కులు ఎక్కువ. కార్యకర్తల మళ్ళీ ఏ ఎమ్మెల్యే కూడా ఇంకో ఎమ్మెల్యే కొట్టిన దాఖలాలు ఉండవు. మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా సవాలు పెట్టినప్పుడు వాళ్ళు అరుచుకుంటారు అని కొట్టుకోరు ఒకరినొకరు. అవేర్నెస్ తెచ్చుకోవాలి కార్యకర్తలు కూడా, ప్రజలు కూడా. ఏం జరుగుతుంది, మనకు ఎంతవరకు అవసరం? రైళ్లలో గుట్టుగా గంజాయి. రైళ్లలో గంజాయి తరలింపు సాధారణ విషయంగా మారింది. రోడ్డు మార్గాన తరలిస్తుంటే పట్టుబడుతున్నామనే ఉద్దేశంతో గంజాయి సరఫరా చేసేవారు రైళ్లను ఎంచుకుంటున్నారు. 2.5 రైళ్లలో 7,000 కిలోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ లా వేరే ఎవరు లేరు. ఎమ్మెల్యేలు మంత్రులుగా అర్హత ఉన్న వాళ్ళు, విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దే వాళ్ళు లేరు కాబట్టి నా దగ్గర ఉంచుకున్నాను ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్తున్నారు. డేంజరస్ చైనాతో దోస్తియా. భారత్ రష్యాపై ట్రంప్ రుసరుసలు. డ్రాగన్ దుష్ట కవిగిలికి దాసోహం అయ్యాయంటూ బగ్గు. కొత్త పొత్తులు ఎంతకాలమో చూద్దామంటూ సవాళ్లు. ఎస్సీఓ ఫోటో షేర్ చేస్తూ నిష్ఠూరాలు. ట్రంప్నకు ధీటుగా బదిలిస్తున్న రష్యా చైనా. విక్టరీ పరేడ్ వేదికగా చైనా బల ప్రదర్శన. ఉక్రెయిన్లోకి వచ్చే ఏ దేశమైనా మా శత్రువే పుతిన్. విద్యారంగాన్ని సంస్కరిద్దాం, ప్రైవేటు మించి ప్రభుత్వ స్కూళ్లు రాణించాలి. ప్రక్షాళన కోసమే విద్యాశాఖను నేను తీసుకున్నా. గురు పూజోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి. అసలు ప్రైవేటు విద్యా వ్యవస్థ ఎందుకు ఉండాలంటున్నా నేను ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇస్తారా? నేను ఒక ప్రైవేట్ కోర్టు పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇస్తారా? మొత్తం దేశాన్ని, దేశ స్థితిగతులను ఇప్పుడు ఒక 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు అంచనా వేసుకుంటే మార్చేది విద్యా వ్యవస్థే, వైద్య వ్యవస్థే. ఈ రెండు ప్రైవేట్ పరం చేశారు. నువ్వు వేరే ఎన్ని దగ్గర పెట్టుకుంటే ఏం లాభం? ఇందులో వ్యత్యాసాలు వస్తున్నాయి కదా. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి, ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాడికి ఆస్మాన్ దునియా ఫరక్ ఉంటుంది. ఎంతమంది ఎన్ని ముచ్చట్లు ఎన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేసినా ఇది వాస్తవం. ఎంతమంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తున్నారు. చెప్పేటప్పుడు ముచ్చట్లు 100 చెప్పొచ్చు. అద్భుతమైంది, ఆ ఉపాధ్యాయుడు అడు పంపుతుండు. ఏ ఉపాధ్యాయుడు? ఎంతమంది ఉపాధ్యాయుడు? ప్రభుత్వ రంగంలో ఎంతమంది టీచర్లు ఉన్నారు? ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? సర్వే చేయండి. ఈరోజు వాళ్ళలో ఎంతమంది పిల్లలు, ఎంత శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారని ఒక న్యూస్ వస్తుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోని చదివించాడు. ఒక్కడు, ఇద్దరా, ముగ్గురా, 10 మందా? ఇక గొప్ప న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? అందులో ఎంత శాతం మంది ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు? రోజు కూలికి చేసుకునే తల్లిదండ్రులు కూడా తమ స్తోమతకు మించి ఒక పూట తిని ఒక పూట తినకుండా కూడా ప్రైవేట్ పాఠశాలకి పంపుతారు. గ్రౌండ్ రియాలిటీ ఇది. ఎవరికైతే సరైన అవగాహన లేదో, ఇది ఒప్పుకున్న ఇదే వాస్తవం, ఇది పచ్చి నిజం. పేపర్లలో చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఆదర్శవంతంగా ముచ్చట చెప్పుకోవడానికి అవన్నీ జనాలు గొర్రెల లెక్క చేసి, పిచ్చోళ్ళని చేసి ఒక్కరిద్దరు పంపిస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు. ఎంతమంది ఒకసారి సర్వే చేయండి. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పొలిటీషియన్ల పిల్లలు
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో సర్వే చేసి గణాంకాలతో పాటు చూపెట్టి మీరు కూడా తోలండి అని చెప్పండి. నోటి మాటలు కాదు. 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న దగ్గర 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఈ 9,90,990 మంది ఆదర్శంగా తీసుకుంటారా? ఆ 10 మందిని రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కూడా వాళ్ళ స్థాయికి మించి ఏదో చిన్న ఆ సందులో పెట్టే చిన్న ప్రైవేట్ శాలకే దోలడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకసారి గ్రౌండ్ రియాలిటీలోకి రండి. ఏదో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఆదర్శవంతంగా ఉండడానికి మాట్లాడడం కాదు. ఇప్పుడు అయిపోయినాయి కదా అడ్మిషన్స్, ఇప్పటి నుంచి పని చేయండి. నెక్స్ట్ ఇయర్కు ఎట్లా అడ్మిషన్స్ సాధిద్దాం, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగ పిల్లలను జీవో తెద్దాం, ప్రభుత్వ పాఠశాలకే దోలేటట్టు వాటి మీద పని చేయండి. అప్పుడు మారుతుంది విద్యా వ్యవస్థ. అంతకు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి అనే జీవో తెచ్చేంత వరకు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కానీ విద్యా వ్యవస్థ బాగుపడదు. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. అది ప్రతి ఒక్కరికి తెలుసు, సామాన్య ప్రజలకు. ప్రజలు మనమే కదా, ఇంకెవరున్నారు? ప్రజలు దేశం ఇంకెక్కడో లేదు. నువ్వు ఉన్న చోటే ఉంది దేశం. నీ చుట్టూ నీ సర్కిల్ ఉంది. నువ్వు ఆలోచించు, స్వీయ ఆలోచన చేసుకో. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రభుత్వ పాఠశాలకు పోతున్నారు, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు. ఒక్కొక్క గ్రామానికి 4-5 ప్రైవేట్ స్కూల్ ఎట్లా వస్తున్నాయి, బస్సులు ఎట్లా వస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్ బస్సులు. ఇప్పుడు టౌన్లో ఒక 20 ప్రైవేట్ స్కూల్ ఎట్లా నడుస్తున్నాయి, ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, లెక్కలు వేసుకోండి. అప్పుడే గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోద్ది. ఎందుకు ఈ ముచ్చట్లు పేపర్లలో ఆదర్శవంతంగా ఉండడానికి తప్ప దేనికి లేదు. పొదుపు చేసి చూపించండి. డబ్బుల విషయంలో తల్లిదండ్రులు ముందు ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి, ఆచరించాలి. వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇంతకీ వాటిని ఎలా చెప్పాలి? మన గ్రూప్ 1 రిజల్ట్ లో చూసాం కదా, ఎంత పర్సెంట్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న పిల్లలు కొట్టిర్రు జాబ్లు. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రికార్డ్ తీయండి మీరు. అందులో ఆణిముత్యం, మట్టిలో మాణిక్యం ఒకళ్ళిద్దరు. 1100 మంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లెక్క అయితే ఇద్దరిని ఆదర్శవంతంగా తీసుకొని చెప్తారు. మిగిలిన 999 మంది ఎవరు? కాన్వెంట్ లో చదివిన వాళ్ళు. అది ఎవరు గ్రౌండ్ రియాలిటీ చెప్పరు. ఏంది ప్రభుత్వ పాఠశాలలో మట్టిలో మాణిక్యాలు ఎన్ని వెళ్ళినాయి బయటికి చెప్పండి. ఈ దేశంలో అత్యున్నత పదవి అదే, అంతకు మించి వేరే లేదా. అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం వేరేది ఏది లేదు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కంటే. దాంట్లో ఎంతమంది మట్టిలో మాణిక్యాలు కొడుతున్నారు? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు. మహా తిప్పి కొడితే 10 మంది కొడతారు. వాళ్ళ పేపర్ నిండిపోతుంది. ఇక అలా 1100 మందిలో 10 మంది సాధించరు. మిగిలిన 1090 మంది ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఎక్కడ చదువుతారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది చెప్పండి. అది చెప్పరు. జనాలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంపై ఒత్తిడి ఏమని తేవాలి? మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, నాయకుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని జీవో తేవాలి. అప్పుడు నువ్వు 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్ల అవసరం లేదు. ఇక అసలు బడ్జెట్ అవసరం లేదు. అద్భుతంగా నడుస్తాయి నువ్వు ఆ జీవో తెస్తే. అంత చేయరు కదా, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదవరు కదా, కాన్వెంట్లో చదువుతారు కదా, పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతారు కదా, విదేశాల్లో చదువుతారు కదా. ఎంతమంది ఇప్పుడున్న మనకున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతారో సర్వే చేయండి. చెప్పండి, మాకు గణాంకాలు చెప్పండి. మేము 119 మంది ఉన్నాం మిమ్మల్ని పరిపాలించడానికి రాష్ట్రంలో. మా పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు పట్టండి. చూడండి, ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, ఈ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని మాకు లిస్ట్ ఇవ్వండి. అప్పుడు మేము కూడా చేర్పిస్తాం. మాలాంటి సామాన్య ప్రజలు కూడా మాకు స్థాయికి మించి పోరాడాల్సిన అవసరం మాకేముంది? మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంటే. రైతు వేదికల వద్ద యూరియా అదనపు కౌంటర్లు. యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతుల వేదికల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పొదుపు చేసి చూపించండి. రాష్ట్రం మీ జాగిరా. కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పంజరం చేస్తారా? ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సంక్షేమాన్ని అమ్ముకునే పార్టీ బాగుపడదు. బీఆర్ఎస్ విషయంలో అదే జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో చేతివాటం ప్రదర్శిస్తే తీవ్ర చర్యలు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆఖరి ఆప్షన్ను కూడా వినియోగించుకుంటాం. వారం రోజుల్లో మండల జిల్లా కమిటీలు. అక్టోబర్లో నామినేటెడ్ పోస్టులు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకంపై ఏడాదైన సందర్భంగా మీడియాతో సమావేశం. సంక్షేమాన్ని అమ్ముకురు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంక్షేమ పథకాలను అమ్ముకున్నారని ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు. మరి ఇది ఎంతవరకు వాస్తవం మరి నిరూపించాలి. బీఆర్ఎస్ పార్టీకి కూడా నిజంగానే మౌనం అర్ధాంగీకారం. సంక్షేమాన్ని ఎంత అమ్ముకురో చెప్పండి. మీరు సపోర్ట్ చేయట్లేరు కదా. మీ మీద ఏమంటారు, ఇక్కడ ఇష్టం వచ్చి దొంగ ముద్ర చెప్పుకోండి అంటారు. అంటే మీరు దొంగల? బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగతనం చేశారా గత ప్రభుత్వం? చెప్పండి. ఈ ప్రభుత్వం చెప్తుంది, మాకు అడుగుతున్నాం మేము. నిరూపించుకోండి. ఎందుకన్నారు ఆ మాట? ఒకటి మీదన్నా తప్పు కావాలి, వాళ్ళదన్నా తప్పు కావాలి. ప్రజలు ఇంకెన్నాళ్ళు ఈ ముసుగుల గుద్దులాటలో బలి కావాలి?
ఈ నాయకుల జూదమాడే నాయకుల చేతిలో పావులుగా మారిన కార్యకర్తలు ప్రజలు ఇంకెన్నాళ్ళు సతమతం అవ్వాలి? ఆలోచించాలి. కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో కార్యకర్తల్లో అవేర్నెస్ రావాలి. ఏం జరుగుతుంది, ఎవరెవరు కొట్టుకొని వస్తున్నారు, ఎవరెవరు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారని. ముఖ్యంగా యువత, రాజకీయంలో బలైతున్న యువత బయటికి రావాలి. నిరుద్యోగులంతా మీరు ఏం చేయాలంటే మనకాల బడ్జెట్ లేదు. వాస్తవానికి నిరుద్యోగుల బడ్జెట్ ఉండదు. ఈ రోజు రాజకీయం అంతా బడ్జెట్తో ముడివేస్తుంది. కానీ మనకాల టెక్నాలజీ ఉంది, వాడండి. ప్రతి ఒక్కరు ఫోన్ తీయండి, ఇలాంటి స్క్రీన్ పెట్టండి, మాట్లాడండి. ప్రతి ఒక్కరు జర్నలిజం చేసి రావాలంటేనే కుదరదు. రాజకీయ నాయకులు ఎంతమంది పొలిటికల్ సైన్స్ చేసిపోతున్నారు రాజకీయాల్లోకి. మనకు ఇష్టం ఉంటే, దానిపై అవగాహన ఉంటే జర్నలిజం చేస్తాం, లేకపోతే ఏదో ఒక డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిరుద్యోగులంతా ఆల్మోస్ట్ ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరు చర్చించండి, రాజకీయం గురించి మాట్లాడండి, ప్రజల్లో అవగాహన తీసుకురండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ పార్టీకి మద్దతు, ఆ పార్టీకి మద్దతు వేస్ట్ అన్నీగా. మనమే నాయకులుగా మారాలి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాయకులుగా మారండి. ఎందుకు ఎవరో వచ్చి బాగా చేయడం? మీరే వెళ్ళండి. ఎవరైతే నిరుద్యోగులను బాధపడుతున్నారో వాళ్ళే వెళ్ళండి. మనమే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళే. అప్పుడు ఈ నాయకులు అప్పుడు దారికి వస్తారు. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ కోసం వాళ్ళు ఏదో చేస్తారని ఎదురు చూస్తే ఎప్పటికీ ఏమీ చేయరు. అందరిలో చైతన్యం రావాలి.